హెయిర్ ఫాల్ అన్నది ప్రతిసారి ఏదో డిసీజ్ వల్ల లేకపోతే ఇంకా దేని వల్ల కాదండి. కొన్నిసార్లు న్యూట్రిషన్ బాగా తక్కువ ఉన్నప్పుడు, వైటమిన్స్ అవి బాగా తక్కువ ఉన్నప్పుడు కూడా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. ఐరన్ తక్కువ ఉన్నా, లేకపోతే B12 తక్కువ ఉన్నా, వైటమిన్ డి తక్కువ ఉన్నా, జింక్ అన్నది డెఫిషియెంట్ గా ఉన్నా, ప్రోటీన్ ఇంటేక్ కూడా తక్కువ ఉన్నా సరే ఈ హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది అనమాట. ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు హెయిర్ అనేది బాగా సన్నపడడం, ఫాల్ అన్నది ఎక్కువ అవ్వడం జరుగుతూ ఉంటది. ఇంకా చూసినట్టయితే వైటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్నప్పుడు హెయిర్ అనేది వీక్ గా ఉండి ప్రీమెచ్యూర్ గ్రేయింగ్, ముందుగానే ఎర్లీగా తెల్లబడడం ఇది చూస్తూ ఉంటాం. వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల హెయిర్ ఫాలికల్ రూట్స్ అన్నవి బాగా వీక్ అయిపోయి కుదుల నుంచి ఊడిపోయే అవకాశం ఉందన్నమాట. జింక్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు హెయిర్ అన్నది బ్రిటిల్ అయిపోవడం, గ్రోత్ అన్నది బాగా స్లోగా ఉండడం జరుగుతూ ఉంటది. ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు హెయిర్ అన్నది బాగా డల్ గా ఏదో లైఫ్ లెస్ గా ఉన్నట్లా కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి డెఫిషియన్సీస్ ఏమన్నా ఉంటే కూడా మనకి హెయిర్ ఫాల్ అవుతుంది. కాబట్టి ఈ టెస్ట్స్ ఏవైతే ఉన్నాయో, బ్లడ్ టెస్ట్ ఒక 6 వీక్స్ కి, లేకపోతే ఇలా బాగా ఎక్కువ ఫాల్ ఉన్నప్పుడు ఈ ఐరన్ గానీ, లేకపోతే B12 గానీ, విటమిన్ డి గానీ బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం మంచిది అనమాట. ఏదో ఆయిల్ రాసాం, షాంపూ రాసాం, హెయిర్ నాకు బాగుండాలి అంటే కాదండి. లోపల నుంచి రావాలి. ఆ డెఫిషియన్సీస్ ని మనం ట్రీట్ చేసుకున్నప్పుడే కంప్లీట్ గా హెయిర్ ఫాల్ అనేది అవుతుంది, రెడ్యూస్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ.